హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రూబీ కిచెన్. ఎప్పుడు చేసే ఆలు కర్రీ, ఆలు ఫ్రై కాకుండా ఒక్కసారి ఇలా వెల్లుల్లి ఆలు ఫ్రైని ట్రై చేయండి. సూపర్గా ఉంటుంది. మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి, మరీ అడిగి చేయించుకొని తింటారండి. అంత బాగుంటుంది. ఇది రైస్లోకి అండ్ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. పిల్లలకు కూడా పెట్టండి, ఇష్టంగా తింటారు. దీని ప్రాసెస్లకు చూసేద్దానండి. ముందుగా ఆలూని పైన పీల్ తీసేసుకోండి. నేనైతే ఒక హాఫ్ కేజీ క్వాంటిటీస్ చూపిస్తున్నాను. ఇలా తీసేసి అన్నీ తీసేసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు అవి సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ జార్కి వేసుకొని పక్కకు పెట్టేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అండ్ శనగపప్పు, మినపగుండ్లు యాడ్ చేసుకోండి. అవి ఫ్రై అయ్యాక ఒక మిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక ఆనియన్ని పొడుగుగా కట్ చేసుకోండి. కరివేపాకుని యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఫ్రై చేయండి. అది ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ మసాలాను ప్రిపేర్ చేద్దాం. ఇందాక జీరా నువ్వులు వేసాం కదండి, అందులోనే మనకు స్పైసెస్ తగ్గట్టుగా కారం, సాల్ట్, 10-15 వెల్లుల్లిని యాడ్ చేసుకొని క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి. మిక్సీ చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యండి. ఇప్పుడు అందులో పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయండి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం ఇందాక పొటాటోస్ ఉన్నాయి కదండి, ఆ పొటాటోస్ని అన్నీ యాడ్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని చేసుకోండి. ఆలు త్వరగా మాడిపోతుంది, అందుకే పక్కన వండుకొని మొత్తం మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండండి. అవి మగ్గేంత వరకు కలుపుతూనే ఉండండి, ఎందుకంటే ఆలు తొందరగా మాడిపోతుందండి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాతకి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. 3-4 టైమ్స్ అలా మిక్స్ చేసుకునే ఉండండి. ఆలు కొంచెం మనకి కుక్ అయిన తర్వాత ఇందులో మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు వెల్లుల్లి కారంని వేసేయండి. వేసేసి మొత్తం ఆలుకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేయండి. మీరు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఆలూకి మసాలా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఇందాక చెప్పాను కదండి, ఆయిల్ మాత్రం అస్సలు వేయొద్దండి. ఎక్కువ 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీనికి ఆయిల్ ఎక్కువగా ఉంటే అంత ఆయిల్గా ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా ఉండదు, పొడిగా రాదనమాట, ముద్దగా అయిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసేసి కలిపేసుకొని ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసుకుంటే వెల్లుల్లి ఆలు ఫ్రై రెడీ అయిపోతుందండి. సూపర్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి తిన్నారంటే మరీ తింటారండి. లంచ్ బాక్స్లోకైనా క్విక్గా అయిపోతుంది. టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నుంచి నోటిఫికేషన్ మీకు రీచ్ అవుతాయి, త్వరగా వస్తాయి కూడా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఏమైనా మీకు రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి.